వింతల్లోకెల్లా వింత. ప్రపంచ వింత. వాస్తవంగా బీఆర్ఎస్ టైంలో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇస్తానన్నారు కేసీఆర్. తన నియోజకవర్గంలో చేసుకొచ్చారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అప్లికేషన్స్ పెడితే 1,00,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. తీరా చూస్తే 1,00,000 కట్టారు అంతే. 10 ఏళ్లలో కూడా ఆయన కట్టింది 1,00,000. ఇంకో 1,50,000, 2,00,000 అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో అది చాలదు. మిగతాది రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ వేసుకోవాలంటే వీళ్ళ దగ్గర డబ్బులు చాలలేదు. పైగా ఆ ఇంపాక్ట్ పడిపోయింది. దాని తర్వాతన ఓటమి పాలవడం, పక్కకెళ్ళిపోవడం నడిచిపోయింది. మేము ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు కట్టిచ్చిస్తాం, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం, ఇదివరకు రాజీవ్ గృహకల్ప ఇల్లు కట్టించాం అన్నది రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్ట్. కాకపోతే ఆనాడు ఆయన కాంగ్రెస్‌లో లేరు. ఆనాడు ఆ ఇళ్ళని తప్పుపట్టినటువంటి వాడు. రాజశేఖర రెడ్డి టైంలో ప్రారంభించినటువంటిది ఇందిరమ్మ ఇళ్ళైనా, రాజీవ్ గృహకల్ప ఇళ్ళైనా ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఆపేసినాయి. రోషయ్య కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు కట్టనీలా. ఎందుకంటే వాళ్ళ అధిష్టానం చెప్పింది అవి కట్టి ఇస్తే రాజశేఖర రెడ్డి పేరు వస్తుంది, కాంగ్రెస్కి పేరు రాదు, సోనియాకి పేరు రాదు, రాహుల్ గాంధీకి పేరు రాదు కాబట్టి ఆపేయమని. దాంతో అప్పుడు కన్స్ట్రక్షన్స్ మధ్యలో ఆపేశారు. పూర్తయిన వాటిని ఓ తిరుపతి లాంటి ప్రదేశాల్లో మాత్రం అప్పట్లో ఒక కిరణ్ కుమార్ రెడ్డి డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి సందర్భం ఉంది. అది పక్కన పెడితే ఆ రోజు నుంచి ఆగిపోయిన. ఆ తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ అవి పూర్తి చేయలేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు పూర్తి చేయలేదు. తర్వాతన పోనీ వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి అయినట్టు జగన్మోహన్ రెడ్డి అవి పూర్తి చేసి ఇవ్వడం జరగలేదు. అలా నడిచిపోయినాయి. అక్కడ పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ మేము ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం అంటూ బిగిన్ చేసినటువంటి రేవంత్ రెడ్డి 2 ఏళ్ళు పూర్తయింది. ఇప్పుడు ఏదో కన్స్ట్రక్షన్స్ జరిగినాయి కొన్ని. అవి అప్పట్లో బిగిన్ అయిన వాటిని ఇప్పుడు మేము పూర్తి చేస్తున్నామని ఆయన చెప్పుకొస్తే, తాజాగా వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించడానికి లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి ప్రభుత్వ ఆది శ్రీనివాస్ వెళ్తే కలెక్టర్ గరీమా అగర్వాల్ని వెంట పెట్టుకుని వాళ్ళు చూస్తుండగా బేస్మెంట్ ఒక్కసారిగా కుంగిపోవడం అన్నటువంటిది షాకింగ్ పరిణామం అయింది. ఏం కాలేదు, ప్రమాదం నుంచి అయితే బయటపడ్డారు. కానీ సమస్యల్లో ఏంటంటే పరువు పోయింది. ఎందుకంటే వాళ్ళు చూస్తుండగానే కుంగినటువంటిది అట్లాంటి ఇళ్ళ పేదలకు ఇచ్చేది అన్నటువంటి చర్చ ఆరంభమైంది. ఇప్పుడు ఆ సదర్ కాంట్రాక్టర్ని కేసులు పెట్టి చర్య తీసుకుంటారు లేదా దాని మీద ఇప్పుడు మరి ఎవరి మీద కేసు పెడతారు? ఎందుకంటే కాళేశ్వరంలో కుంగితే కేసీఆర్ మీదన, కేటీఆర్ మీదన కేసులు పెడుతున్నప్పుడు, విచారణకు పిలుస్తున్నప్పుడు ఇప్పుడు దీని మీద విచారణ కమిటీ వేసి దాంట్లో మరి ఎవరు విచారణకు అటెండ్ అవుతారు చూడాల్సి ఉంది.